నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనకి నిజంగా భగవంతుడు ఉన్నాడు అని నిరూపించడానికి ఆ భగవంతుడే స్వయంగా మనకి ఎన్నో రకాలుగా దర్శనం ఇవ్వటం కానీ, నిజంగా జరిగే ఒక్కొక్క సంఘటనకి వెనకాల ఇంత అర్థం ఉంటుందా అని మనం తెలుసుకునే విధంగా మనకి ఎన్నో రకాలుగా చూపిస్తూ ఉన్నారు అద్భుతాలని. అలాగే చెన్నైలో జరిగిన ఒక అద్భుతం గురించి మీకు చెప్పబోతున్నాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా అలాగే మీకు పర్సనల్గా వశీకరణ సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, భూమి తగాదాలు కానీ, ఎలాంటి సమస్యలనైనా సరే ఫోన్ ద్వారానే ఈ గురువు గారు పరిష్కరిస్తున్నారండి. ఒకసారి ఆయనకి ఫోన్ చేసి మాట్లాడండి. ఇంకా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ అమ్మాయి అండి, నిజంగా ఒక జాబ్ కోసం, ఒక ట్రైనింగ్ కోసం తను వెళుతున్నప్పుడు ఈ పిల్లవాడండి అక్క నాకు ఆకలిస్తుంది, ఏమైనా ఇప్పించు అని చెప్పి తనకి అడ్డుపడి అస్సలు వెళ్ళనివ్వలేదంటండి. తను అరే నాకు టైం అయిపోయిందిరా, ట్రైన్కి టైం అయిపోయింది అన్నా కూడా వదిలిపెట్టకుండా కొట్టుకు తీసుకువెళ్ళి కొనిచ్చేంత వరకు కూడా ఊరుకోలేదంటండి. ఆ తర్వాత షాపుకి తీసుకెళ్ళి తను కూడా తనకు కావాల్సిన తినుబండారాలు కొనివ్వడం అనేది జరిగింది. ఇంకా హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఆ ట్రైన్ కూడా మిస్ అవ్వడం అనేది జరిగిందండి. మిస్ అవ్వగానే చాలా బాధపడింది. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు నైటే అండి తను వెళ్ళాల్సిన ట్రైన్ అనేది యాక్సిడెంట్ అవ్వడము, యాక్సిడెంట్లో చాలామంది చనిపోవడం అనేది తెలుసుకున్న తర్వాత నిజంగా చాలా భయపడిందండి అమ్మాయి. ఇదంతా కూడా వాళ్ళ అమ్మగారు చేసిన పుణ్యం అండి. వాళ్ళ అమ్మగారు చాలా వరకు కూడా భక్తురాలన్నమాట. నిజంగా భగవంతుడు అంటే అంత నమ్మకం అనమాట ఆవిడ. మనం చేసిన పుణ్యం అనేది మన పిల్లలకి వెళ్ళి చేరుతుంది అనడానికి ఇది నిజమైన ఒక సందర్భం అండి. భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇంతకంటే మనకి కొత్త సందర్భాలే అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? కమెంట్ చేయండి.